హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివనందు వ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలాగే పక్కన ఉన్న బెల్లకాయని అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఇక ఈ రోజు అయితే మేము తిరణాలకు అయితే వచ్చామన్నమాట. చాలా మంది జాతర అంటారు కదా, మాకెళ్ళి అయితే ఎక్కువగా తిరణాలు అనేసి అంటారనమాట. అసలు ఇదే ఊరు తిరణాలంటే బేత్పల్లి అంకమ్మ తల్లి తిరణాలు అనమాట. అసలు ఈ తిరణాల్లో మేము ఏమేమి ఎక్కామో ఏం తిన్నామో అన్ని వీడియో తీసామన్నమాట. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ఫస్ట్ మా ఖుషితో అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక చూసారా, మా ఖుషి అడగటం వాళ్ళ నాన్న ఓకే అంటాం. ఇక మా బుడ్డోని పంపిస్తే ఇక వాడిని తొక్కేస్తారేమోనని పిల్లలు పంపించలేదన్నమాట. ఇక మా ఖుషికి గవన్ చూసారా, తెగ అడ్డం పడిపోతుంది. దాని బదులు వేరే డ్రెస్ వేసినా బాగుండేదేమో, అనవసరంగా గవన్ వేసుకొచ్చానా అనిపించింది. ఎలాగోలా తనైతే ఎక్కి ఆనందపడుతుంది ఆ కూసేపు అయినా. పిల్లలకి ఏముంటాయండి, ఇలాంటి చిన్న చిన్న కోరికలే కదా, ఇలాంటప్పుడు తీర్చకపోతే ఇంకా వేస్ట్ కూడా. ఇక్కడున్న ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. కాకపోతే ఇవి కొందామంటే మాకు పెద్ద టీవీ కొన్నప్పుడు ఇక అప్పుడు కొనొచ్చులే అనేసి ఇక అలానే ఉన్నాం అనమాట. చూడటానికి అయితే ఇవి చాలా బాగున్నాయి. ముందలు కొన్నా కూడా ఎందుకులే అనేసి ఇక తీసుకోలేదు. ఇక ఇక్కడ జున్ను కనిపించంలోనే ఇక జున్ను కొట్టుకడికి అయితే వచ్చేసామన్నమాట. ఇక దీంతో అయితే ఫస్ట్ స్టార్ట్ చేసాము తినటంలో. జున్ను అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. మాకైతే చాలా ఇష్టం అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ గేదెలు ఉన్నప్పుడు ఇక గేదెలు ఇంత అసలు జున్ను చేసుకొని బాగా తాగేవాళ్ళం. ఇక మా అమ్మమ్మ గేదెలు అమ్మేసిన తర్వాత ఇక నా పెళ్ళి అయిన తర్వాత నుంచి ఇక మా పిన్న అయితే ఎప్పుడైనా ఒకసారి పంపించేసేది అనమాట జున్ను. అంటే జున్ను పాలు పంపిస్తే మేము జున్ను చేసుకొని తాగేవాళ్ళం. ఇక ఇప్పుడు ఈ జున్నుని చూస్తుంటే అసలు ఇంట్లో చేసుకున్న జున్ను అలాగే ఉంది. చాలా టేస్ట్ ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఒక 2 కప్పులు అయితే తినేసాం అనమాట. మా బుడ్డోడికి కూడా బాగా నచ్చింది. ఇక జున్ను తిన్న తర్వాత ఇక మళ్ళీ ఫ్రైడ్ రైస్ కొట్టు కనపడితే ఇక అక్కడికి వచ్చామన్నమాట. ఇక నాకైతే ఆర్డర్ ఇచ్చాక గుర్తుకొచ్చింది, ఈరోజు శనివారం కదా తినకూడదు అనేసి. అబ్బా చాలా మిస్ అయిపోయాను నేనైతే. ఇక ఏం చేస్తాను, నేనైతే మెదలకుండా కూర్చొని అయితే ఉన్నాను. ఇక మా ఖుషి, మా డేవిడ్ గాడు అలాగే మా ఆయన అయితే తింటున్నారు అనమాట. ఇక వాళ్ళు ముగ్గురు అలా తిన్న తర్వాత మా ఆయన అయితే కొంచెం టేస్ట్ చూసేస్తే పక్కన పెట్టేశారనమాట. ఇక మళ్ళీ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నారు. అది కూడా అంతంత మాత్రమే. ఇక ఇలా తిరణాల్లో అంత టేస్ట్ అయితే ఉండవు, తక్కువ కాస్ట్ అయినా సరే. ఇంకా మా బుడ్డోడైతే ఆ సాస్ డబ్బాని అసలు కుదురుగా ఉండేట్లేదు. పొద్దాకలు అది చేతిలో వేయమంటాం నాకటం. మా ఖుషి కూడా ఇంట్లో అయినట్టు వచ్చి తీసుకుంటాం, చేతి మీద వేసుకొని నాకేస్తుంది అనమాట. వాళ్ళు ఏమన్నా అంటారేమోనని నేనైతే అలానే చూస్తూ ఉన్నాను అనమాట. వాళ్ళకి ఇక అది కూడా కొంచెం తిని వదిలేశారనమాట. ఇక మొత్తం పార్సల్ అయితే చేసి ఇక కుక్కకి అయితే తీసుకెళ్తున్నాం. మా ఇంటికాడ కుక్క ఉంది. ఇక దాదన్నా తింటదా కదా అనేసి. ఇక మా పిల్లలకైతే ఉత్తి పానీపూరి తినటం ఇష్టం అనమాట. ఇక వాళ్ళకైతే చెర్రెండు ఇచ్చేసి నేను తింటున్నాను అనమాట. మా బొడ్డోడు తీసుకోలేదు. అది అయిపోయినా వేస్తారు మళ్ళీ. ఓయ్ అదే అనుకున్నావు. ఇక అయితే పానీపూరి టేస్ట్ ఇక అంతంత మాత్రమే ఉంది. ఇక ఒక ప్లేట్ తినేసి అయితే మళ్ళీ వచ్చేసాం అనమాట. మా ఆయన అయితే తెగ బాధపడిపోతున్నారు నేనేం తినట్లేదని. ఇక ఐస్ క్రీమ్ అన్న తిందు కానీ రానేసి ఇక ఐస్ క్రీమ్ అయితే ఇప్పించారనమాట. ఇక అదైతే తింటున్నాం ఇక్కడ. సో ఇక ఇదైతే ఇక మాకు తెలిసిన వాళ్ళ కొట్టు అనమాట. ఇక వాళ్ళ దగ్గరికి అయితే కళ్ళజోళ్ళు తీసుకుందాం అనేసి వచ్చాము. నాకు ఎందుకనో కానీ స్పెట్స్ అంటే చాలా ఇష్టం. అంటే మరీ హెవీగా కాకుండా నార్మల్గా తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.
కాకపోతే ఇక వీళ్ళు ఎలాగో తెలిసిన వాళ్ళే కదా, ఇక వీళ్ళ దగ్గర తీసుకుందాం అనేసి ఇక ఫిక్స్ అయిపోయాను అనమాట అప్పటికప్పుడే. ఇక ఫస్ట్ ఆ కొట్టుకు రాంగ్లోనే ఇక నా కళ్ళంతా ఆ బ్లాక్ స్పెట్స్ మీద పడ్డాయి. ఇక అవి బాగా నచ్చాయి నాకైతే. ఫస్ట్ కూడా అవే తీశాను. ఇక పెట్టుకొని చూడంలోనే మా ఆయన అయితే బాగాలేదు వద్దు అన్నారనమాట. ఆయనకి నచ్చేదే ఉంది, నాకైతే నచ్చాయి కదా అనేసి ఇక నేనైతే పట్టు మరీ తీసుకున్నాను అనమాట. ఇక ఇది బాగాలేదని అంటే ఇక నేనైతే వైట్ది తీసాను, అది కూడా అంతేం నచ్చలేదు నాకైతే. ఇక బ్లాకే నచ్చి ఇక తీసుకున్నాను. ఇక మా వాళ్ళందరినీ అడిగాను బాగుందా బాగాలేదంటే అందరూ బాగానే ఉందని చెప్పారు. ఇక మా ఆయనయ్య నాతో అలా చెప్పారనమాట. ఇక తర్వాత పెట్టుకున్న తర్వాత ఇక ఆయన కూడా బాగానే ఉందిలే తీసుకొనేసి ఉంటే ఇక తీసుకున్నాను అనమాట. ఇక అలా జెయింట్ వీల్ దగ్గరికి అయితే మా అత్తయ్య తీసుకొచ్చింది అనమాట. అసలు మేము వెళ్ళిపోతున్నాము ఇక అటు నుంచి అటే. మా అత్తయ్య కూసేపు తిరుగుదురు కానీ రండి, అప్పుడే వెళ్ళిపోతారా ఇంటికని అంటే ఇక మా వదిన వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ వచ్చారనమాట. జెయింట్ వీల్ ఎక్కుదాం రండి అంటే ఇక ఫస్ట్ వద్దనుకున్నాము. ఇక మళ్ళీ ఇక వాళ్ళు ఎక్కుతున్నారు కదా మనం కూడా ఎక్కితే బాగుంటుంది అనేసి ఇక టికెట్లు అయితే తీసుకుంటున్నారనమాట వాళ్ళు. అసలు ఈ జెయింట్ వీల్ ఎప్పుడు చూడటమే తప్పితే చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా ఎక్కలేదు. వామ్మో, అసలు ఇది ఎక్కిన తర్వాత అసలు ఎంత భయం వేసిందో, అసలు బాగా అరిచాను గట్టిగా. చూసారా నా రియాక్షన్ ఎలా ఉందో? చాలా అంటే చాలా భయం వేసింది. ఫస్ట్ నిదానంగానే ఒక 3 రౌండ్లు ఏమో తిప్పారు. అప్పుడైతే పర్లేదులే ఎక్కొచ్చులే బాగానే ఉందిలే అని అనుకున్నాను. తర్వాత స్పీడ్గా తిప్పేసరికి అసలు గాల్లో తేలిపోయినట్టే ఉంది. ఫస్ట్ పైకి వెళ్ళినప్పుడు బాగానే ఉంది, కిందకైతే ఎప్పుడు వస్తున్నామో అప్పుడు అసలు గుండెలు జారిపోతున్నట్టే అనిపించినాయి. ఇక జీవితంలో ఎప్పుడు ఎక్కకూడదు అనే ఒక మాట అయితే గుర్తుపెట్టుకున్నాను అనమాట. చాలా మంది చిన్న పిల్లలు కూడా ఎక్కారు. అమ్మో, వాళ్ళకైతే ఎలా భయం వేయలేదో, నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. ఇక అది ఎక్కిన తర్వాత ఇక మేమైతే వెళ్ళిపోదాం అనేసి ఇక వెళ్తుంటే ఇక గాజులు అయితే కనిపించాయి. ఇక ఎంత దూరం వచ్చి గాజులు తీసుకోకపోతే బాగుంటుందా అనేసి ఇక తీసుకుంటున్నాను అనమాట. ఎప్పటి నుంచో కొని మా ఆయన ఇక తిరునాళ్ళలో కొనుక్కోవచ్చులే అని అన్నారనమాట. ఇక ఈ రోజు అయితే ఇక నాలో ఉన్న విశ్వరూపాన్ని మొత్తం తీసేసి ఇక నాకేమేం కావాలో మొత్తం అయితే కొనేసుకున్నాను అనమాట మా ఆయన్ని అడిగేసి. అదేంటో కానీ ఇలాంటి షాపులు చూస్తే ఆడవాళ్ళకి ఎన్నున్నా సరిపోవు అన్నట్టే అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. నాకైతే ఇలాంటివి కనపడినప్పుడు డబ్బులు లేకపోతే కంట్రోల్ చేసుకుంటా, ఇక డబ్బులు ఉంటే ఏదో ఒకటి ఇలా తీసుకుంటూనే ఉంటాను అనమాట. ఇక ఇక్కడ ఏంటంటే ఆఫర్ లాగా పెట్టారు, 100కి 4 ఐటమ్స్ ఏవి తీసుకున్నా. ఇక నాకు ఎలాగో తురిమేది లేదనేసి తురిమేది ఇక గంట ఇలా స్పూన్స్ ఇక చిన్నవన్నీ తీసుకున్నాను. సో ఇక గాజులు అయితే ఎక్కడ చూసినా పెద్దగా నాకేమీ నచ్చట్లేదు అనమాట. ఇక అవి సెట్లలో తీసుకుంటే ఇక ఉత్తిగానే పోతాయి అనేసి ఇక నార్మల్వే తీసుకున్నాను. ఇక 50 రూపీస్ లెక్క 2 డజన్లు అయితే తీసుకున్నాను అనమాట. మా ఖుషీకి అయితే ఇది అడిగింది. ఒక షాప్లో అయితే 30 రూపీస్ చెప్పారనమాట. నేనైతే 20కి అడిగితే ఇక వద్దులే అని ఇక వచ్చేసాము. ఇవ్వనంటే ఇవ్వనన్నారు. ఇక మళ్ళీ వేరే షాప్లో అడిగితే ఇక 20 రూపీస్కి ఇవ్వని అన్నారు. ఏం కదలే అని అదరగొట్టి బెదరగొట్టి 20 రూపీస్కే తీసుకొచ్చాను అనమాట. ఇక రాంగలోనే ఇక మా ఖుషి ఇక వంట స్టార్ట్ చేసింది అనమాట. చపాతీ చేసిందంట, అట్టు వేసిందంట, వాళ్ళ తమ్ముడికి వచ్చి తినిపిస్తుంది. ఇక మా ఆయన అయితే వచ్చిన కాడ నుంచి ఇక క్రికెట్ చూడటమే సరిపోతుంది. ఇక మా బుడ్డోడికి అయితే కుక్కలేను కొనిస్తే ఇక దాంతో ఆడుతూ ఉన్నాడు. వాడైతే పడుకునేటప్పుడు కూడా అది కావాలని ఏడుస్తున్నాడు. మా డేవిడ్కి కొక్కులేన్ అంటే చాలా ఇష్టం. ఎన్ని రోజులు బట్టి అడుగుతున్నాడో కొక్కు అనేసి. ఇక అందుకని వాళ్ళ నాన్న అయితే కొనిచ్చారనమాట. ఇక చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మోర్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, మర్చిపోవద్దు.